అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన నాలుకకు నరం లేదని నిరూపించారు. ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చే విషయంలో మరోసారి మాట మార్చారు. ఇక రష్యాను బెదిరించినట్టే వార్నింగ్ ఇచ్చి వెంటనే యూటర్న్ తీసుకున్నారు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ఆపకపోతే జెలెన్స్కీకి తమ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన టోమహాక్ క్షిపణులను ఇస్తామని ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు తూచ్ అంటూ చేతులెత్తేసి మరోసారి నవ్వుల పాలయ్యారు. ఇక రష్యా చేత ఎలా అయినా యుద్ధం ఆపించాలని కంకణం కట్టుకున్న ట్రంప్ ఇప్పటికే పలు రకాల ప్లాన్స్ వేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో సైతం ట్రంప్ భేటీ అయ్యారు. కానీ ఉక్రెయిన్పై రష్యా దాడులు మాత్రం ఆగడం లేదు. దీంతో రష్యాను ఉక్రెయిన్తో యుద్ధం ఆపకపోతే అత్యంత శక్తివంతమైన టోమహాక్ క్షిపణులను జెలెన్స్కీకి ఇవ్వాల్సి వస్తుందంటూ బెదిరించారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వైట్ హౌస్లో భేటీ అయిన ట్రంప్ టోమహాక్ క్షిపణులను ఇప్పుడు ఇవ్వలేనని ట్రంప్ తెగేసి చెప్పారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా నిల్వలను తగ్గించలేనని, వాటిని సరిచూసుకోవాలని తెలిపారు. ఇక తమకు కూడా వాటితో అవసరం ఉందన్నారు. I think he's going to say, please sell Tomahawks. Is he going to say, please sell those Tomahawks? I really appreciate it. I did actually say, would you mind if I gave a couple of thousand Tomahawks to your opposition? I did say that to him. I said it just that way. He didn't like the idea. He really didn't like the idea. No, I said it that way. You have to be a little bit lighthearted sometimes, but no, he doesn't want Tomahawk is a vicious weapon. It's a vicious, offensive, incredibly destructive weapon. Nobody wants Tomahawk shot at him. We ask you not to provide Tomahawks? So, wouldn't anybody? I mean, it's been in the news. Who wouldn't do that? CNN. Who wouldn't do that? You know, do you think he's going to say, I'd love to have Tomahawk sent my way? I don't think so.